గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ప్రకటించడానికి ఈ రీతిగా దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుడు గొప్ప కృపను, దేవుడి యొక్క సన్నిధిని అనుగ్రహింప చేయబడాలని, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబడాలని ప్రతిరోజు మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనం చదువుకుందాం. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో ఉన్న మనుషులందరూ కూడా తమ చిత్తానుసారంగా అడుగుతారు కానీ దేవుడికి చిత్తానుసారంగా అడగరు. మరి దేవుడి చిత్తానుసారంగా అడగాలంటే ముందు మనం జీవిస్తున్న విశ్వాస జీవితంలో మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించుండగా పలానది నీ జీవితంలో జరిగించబడాలని దేవుడి చిత్తమైతే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో జరిగిస్తామంటాడు. ఉదాహరణకి హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చినప్పుడు అతను దేవుడి సన్నిధిలో మొరపెడితే దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతన్ని స్వస్థపరిచి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చి దేవుడు అద్భుతమైన కార్యం జరిగించి అతన్ని బాగుపరిచాడు. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నీ ఎదుట నేను ఎంత యథార్థంగా బతికాను, ఎంత నీతిగా బతికాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ మరణకరమైన వ్యాధులోంచి నన్ను విడిపించు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడికి చిత్తానుసారంగా ఉన్న ఒక వ్యక్తి విషయంలో దేవుడికి చిత్తానుసారంగా దేవుడి కార్యాలు జరిగించబడతాయి. అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి దేవుడికి కృపలో అతను దీవించబడ్డాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, దావీదు గారు. దావీదు గారు దేవుడి చిత్తానుసారంగా నడిచిన వ్యక్తే. కానీ ఒకనాడు దినాన్ని దేవుడికి వ్యతిరేకమైన పాపం చేసి బెత్షెబతో పాపం చేసి తనతో ఒక బిడ్డను కన్నాడు. దేవుడు ఆ బిడ్డను మొత్తినప్పుడు ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తూ ఆ బిడ్డను బతికించమని ప్రార్థన చేశాడు. అతను చేసిన ఒక పాపాన్ని బట్టి ఆ బిడ్డని దేవుడు మొత్తాడు. కానీ ఎంత ప్రార్థన చేసినా ఆ బిడ్డ బ్రతకలేదు. తర్వాత అనుకున్నాడు, ఇది దేవుడి చిత్తము కాదు అని. తర్వాత లేచి వచ్చి స్నానం చేసి మళ్ళీ యథావిధిగా దేవుడి యొక్క చిత్త ప్రకారం జీవించడం మొదలుపెట్టాడు. కొన్ని దేవుడి చిత్త ప్రకారంగా ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే సమాధానం ఇచ్చి వారి జీవితంలో కలగజేస్తాడు. కొంతమంది ఉంటారు, దావీదు వలె పాపాన్ని దాచుకొని దేవుడికి ఆయస్కరంగా ఉంటూ దావీదు ప్రార్థన చేసినప్పుడు జవాబు రాలేదు. అట్టి రీతిగా చాలా మందికి జవాబు రాదు. ఈ రోజుల్లో ప్రార్థన చేసేటప్పుడు మనము దేవుడి చిత్తమా కాదా అని ముందు మన విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ ఎదుటి ఎలా జీవించానో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని హిజ్కియా ప్రార్థన చేశాడు. హృదయానుసారుడైన దావీదు తను చేసిన పాపాన్ని కప్పుకొని ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన సఫలపరచబడింది. దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. దేవుడు ఆ బిడ్డను మొత్తాడు, బిడ్డ చనిపోయాడు. చూడండి, ఇద్దరూ దేవుడు బిడ్డలై, ఇద్దరూ దేవుళ్ళో ఎదిగిన వారే. కానీ ఒకరు దైవ చిత్తానుసరమైన ప్రార్థన, మరొక దైవ చిత్తానుసరం కాని ప్రార్థన. ఏదైతే దేవుడి చిత్తానుసరమైన ప్రార్థన కాదో అది దేవుడు ఆలకించడు. మనం దేవుడి చిత్త ప్రకారంగా యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు తెలుసు మనకేం కావాలో. ఇక్కడ భక్తుడు అదే చెప్తున్నాడు, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. ఒక ధైర్యం ఉంది, ఒక విశ్వాసం ఉంది మనకి. ఎందుని బట్టి? ఆయన ఇవ్వగల దేవుడు, ఆయనలో మనం పొందుకోగలుగుతాము. యేసు నామంలో ఏది అడిగినా సరే మనం పొందుకోగలుగుతాము అని ఒక ధైర్యం. భక్తి జీవితంలో మన విశ్వాసంతో ఉండి ఒక ధైర్యంతో ఉంటాం. దేవుడి సన్నిధిలో నేను యథార్థంగా జీవిస్తున్నాను, నీతిగా జీవిస్తున్నాను. దేవుడి సన్నిధిలో నాకేం కావాలో దేవుడు తెలుసు కాబట్టి దేవుడు నాకు మంచి తలంతులు ఇస్తాడు. ఆ తలంతులు పెట్టి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడి సన్నిధిలో నేను పొందుకుంటామని ఒక ధైర్యం ఉంది.
ఆ ధైర్యం పెట్టి దేవుడి సన్నిధిలో మనం ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడండి. హల్లెలూయా. మనం ఏది అడిగినా సరే అది ఇవ్వడానికి ఆయన సిద్ధమే, కానీ మనం ఆయన చిత్తానుసారంగా జీవించాలి. ఆయన చిత్తము తెలుసుకోవాలి, మంచి జీవితము జీవించాలి. మనకు ఉద్యోగం కావాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి అవ్వాలన్నా, చదువుల్లో ఉన్నతమైన స్థాయిలోకి ఎదగాలన్నా, గర్భఫలము పొందుకోవాలన్నా, వివాహాలు కావాలన్నా, ఏదైనా సరే దేవుడికి చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు చిత్తానుసరమైన ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. ఆ దేవుడికి చిత్తానుసరమైన ఆశీర్వాదం పొందుకోవడానికి మనకు ఒక ధైర్యం ఉంది. ఆ తండ్రి సన్నిధిలో యేసయ్య నామములో మనం అడిగితే ఆయన ఇస్తాడని ఒక ధైర్యం ఉంది. దేవుడి సన్నిధిలో దేవుడు నాకు ఇస్తాడు, ఆయన ఎదుట నేను నమ్మకంగా బతుకుతున్నాను కాబట్టి ఇస్తాడని ఒక నమ్మకంతో, విశ్వాసంతో భక్తి చేస్తూ మనం అడిగితే గనక ఖచ్చితంగా ఆయన ఇస్తాడని ఒక గొప్ప నమ్మకం మనలో కలిగిద్ది. ఆ కలిగినప్పుడు దేవుడు ఆయన చిత్త ప్రకారం మనకి ఏం కావాలని అది ఇస్తాడని. సందేహంతో అడగకూడదు, అవిశ్వాసంతో అడగకూడదు, భక్తిహీనతతో అడగకూడదు. భయభక్తులు కలిగి ప్రేమతో దేవుడి సన్నిధిలో మనం యథార్థమైన జీవితం కలిగి అడిగితే గనక నీకేం కావాలో దేవుడు తెలుసు కాబట్టి నీ బాధని పెట్టి, నీ కష్టాన్ని పెట్టి, నీ కన్నీళ్ళు పెట్టి, నీ ఇబ్బందులు పెట్టి నువ్వు అడుగుతున్నావు కదా, అడిగేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి ప్రభువా ఇది నీ చిత్తమైతే నా జీవితంలో నువ్వు జరిగించి ప్రభువా అని అడిగితే కనుక దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మరి అట్టి కార్యాలు, అటు గొప్ప కార్యాలు నువ్వు పొందుకోవాలంటే కనుక మరి విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా జీవితంలో అద్భుతం చేస్తాడు. మరి మనం అందరం ప్రార్థన చేసుకుందామా? విశ్వాసంతో అడుగుదామా? దేవుడి సన్నిధిలో ధైర్యంతో అడుగుదామా? ఖచ్చితంగా మనం అడుగుదాం, దేవుడి దగ్గర పొందుకుందాం. మరి ప్రార్థనలో నాతో పాటు ఏకీభించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ చిత్తానుసారంగా ఏది అడిగితే అది మేము పొందుకుంటామని ఒక ధైర్యాన్ని ఇచ్చిన దేవుడా, ఆ ధైర్యాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. హిజ్కియా పొందుకున్నాడు ప్రభువా, మేము పొందుకోవాలి. మాకు సూచన దయచి మా పట్ల నీ కృప చూపించండి అయా. అతని నీ సన్నిధిలో యథార్థమైన జీవితం కలిగి జీవించుటకు సహాయించి నీ కృపలో భద్రపరిచి నీ నామాన్ని మహింపరచండి. ఏ బిడ్డలైతే నాయన ఏమి పొందుకోవాలని ఆశపడుతున్నారో అవన్నీ కూడా నీ చిత్తానుసారంగా పొందుకోవడం సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరులారా, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు ఆయన చిత్తానుసారమైన ఈవులు మీకు ఇస్తాడు. గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఇప్పుడు దాకా నువ్వు పొందుకోలేని ఆశీర్వాదాలు నిన్ను పొందుకుంటావు. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మరి వాగ్దానం విన్నా మీరు మీ మట్టుకే కాక అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్.